Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Anvita Group, JSR Group, Sun City Infra Developers, Surya International, Gem Group. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. 2025 ఇయర్ ఎండింగ్ వచ్చేస్తోంది. మరికొద్ది రోజుల్లో న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పడానికి అందరం రెడీగా ఉన్నాం. కొత్త సంవత్సరం అంటే కొత్త ఆశలను, కొత్త ఆకాంక్షలను ఎన్నిటినో తీసుకొస్తుంది. కొత్త సంవత్సరంలో జీవితం మెమరబుల్ గా మిగిలే డెసిషన్స్ తీసుకోవాలని చాలా మంది అనుకుంటాం. మరీ ముఖ్యంగా చక్కటి ఫెసిలిటీస్ తో నచ్చిన ఏరియాలో కలల గృహం సొంతం చేసుకోవాలని అనుకుంటాం. ఈ విషయంలో మీకు చక్కటి గైడెన్స్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. హాట్ కేకుల్ లాంటి ప్రాజెక్ట్స్, అదిరిపోయే ఆఫర్స్ మీకోసం ఎక్స్క్లూజివ్ గా తీసుకొచ్చేసాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది షో. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ సంస్థల అధినేతలు, విధాన రూపకర్తలు, బ్యాంకర్లు, ఇండస్ట్రీ లీడర్లను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి దేశంలోనే రియాలిటీ రంగానికి మార్గనిర్దేశం చేసేలా క్రెడై ఓ నేషనల్ కాన్క్లేవ్ నిర్వహించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ నెల 19-20 తేదీల్లో నిర్వహించిన ఈ ఈవెంట్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు హాజరయ్యారు. ఈ నేషనల్ కాన్క్లేవ్ లో దేశంలో పలు చాప్టర్లకు చెందిన ప్రతినిధులు పాల్గొని విధాన చర్చలు, నాయకత్వ సంభాషణలు, నెట్వర్కింగ్ అవకాశాలను వినియోగించుకున్నారు. ముఖ్యంగా ఇన్నోవేషన్స్, సుస్థిర విధానాలు, స్మార్ట్ సిటీస్, గ్రీన్ బిల్డింగ్స్ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. क्रेडाई को बहुत बहुत अभिनंदन और साधुवाद देना चाहता हूं कि आपने 20 लाख पौधे लगाकर 25 गांवों की 9000 एकड़ बंजर भूमि को फिर से हरा भरा करने का काम, और यह वो क्षेत्र है जहां से हमारी कई पवित्र नदियां निकलती है. कुंभ स्थान का रख रखाव भी यहीं से निकली हुई नदियां करती है, और एक प्रकार से पूरे दक्षिण भारत में जो पानी का स्रोत माना जाता है वो सह्याद्री के एक बड़े हिस्से को आपने हरा भरा करने का काम किया है. और क्रेडाई के कारण ही एक जमाने में डेवलपर के काम को बहुत अच्छे तरीके से नहीं देखा जाता था. आज डेवलपर के बिजनेस को क्रेडिट देने का काम क्रेडाई ने किया. हम सोसाइटी के लिए काम कर रहे हैं. ये इमेज हमारी बनाने की जिम्मेदारी भी हमारी है. Sir, CREDAI presence is there in over 240 cities, 13,000 developers across the country, and today you are seeing around 600 developers across the country who are present here. Sir, Gujarat is a big model for whole country in various ways in the reforms. So your vision about the growth of the country and various policy makings, ease of doing business, and our president's vision of 5-point agenda also is taking in a good shape. So CREDAI is taking a big way in skill development, in ease of doing business also. So we are looking forward these 2 days great impactful sessions. I think it's never before, I think you can say, so many central ministers are attending this, and honorable chief ministers are attending this. Event is going to be great knowledge session, and it's going to give a good directions to all the states across. And in our GB various state presidents have given how these states have been reforming in the ease of doing business, going with the online permissions and all. This 2 days session is going to really help us a lot. I think we are looking for a visionary leader from you. Thank you so much. Thank you all. I welcome you all once again. Thank you. భాగ్యనగరం రియాలిటీ రంగానికి కొత్త సందడి వచ్చింది. సిటీ మొత్తం మీద అన్ని రకాల అప్రూవల్స్ తో ఉన్నటువంటి విభిన్న వర్గాలకు నచ్చే మెచ్చే ప్రాపర్టీలను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి బ్యాంకింగ్ రంగ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాండ్ రేంజ్ లో మెగా ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ మెగా ప్రాపర్టీ ఎక్స్పో నిన్న శుక్రవారం హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా అత్యంత గ్రాండ్ గా ప్రారంభమైంది. SBI మెగా ప్రాపర్టీ ఎక్స్పోలో సిటీలోని ప్రముఖ బిల్డర్లు, డెవలపర్లు అందరూ భాగస్వాములయ్యారు. ఈ ఈవెంట్ పై విస్తృత స్థాయిలో ప్రచారం చేయటం, SBI అప్రూవ్డ్ ప్రాజెక్టులపై అందరికీ ఉండే నమ్మకం దీనిపై మరింత క్రేజ్ ను తీసుకుని వచ్చింది. ఈవెంట్ సందర్భంగా పలు అట్రాక్టివ్ ప్రాజెక్టులకు ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించారు. ఇది కస్టమర్లలో ఉత్సాహాన్ని నింపింది. హోమ్ లోన్ సెగ్మెంట్ లో SBI ఎప్పటి నుంచో మార్కెట్ లీడర్ గా ఎదిగింది. సిటీలో ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల నిర్మాణానికి SBI సపోర్ట్ గా నిలుస్తుంది. SBI మెగా ప్రాపర్టీ ఎక్స్పో ప్రారంభ కార్యక్రమంలో బ్యాంక్ ఉన్నత అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎందరో సొంతింటి కలను నిజం చేసిన ఘనత SBI దని తెలిపారు. ఇంత అద్భుతమైన హోమ్ ఎక్స్పో క్రియేట్ చేసిన నా కలీగ్స్ అందరికీ నమస్కారాలు. ప్రస్తుతం
రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో మొత్తం హోమ్ లోన్స్ కానీ బిల్డర్ ఫైనాన్స్ అంతా కలిపి 9,20,000 కోట్ల పోర్ట్ఫోలియో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. We are the shining stars of home loan in the industry today. We built not only the portfolio, SBI Home Loan stands for the credibility. I have seen a couple of stalls set up by SBI. They are not talking about home loans. They are talking about customer awareness, customer protection, and customer services. I think this is an opportunity for us that we would like to use this platform for wider awareness creation on our banking services. I am sure that like millions of customers who trust SBI, you continue to trust with us. Thank you very much for this opportunity and Jai Hind. Thank all our builder fraternity who have come here, accepted our call and taken the stalls, displaying the projects and offering special discounts for our customers. I wish all the best to each of the builders who have put the stalls here, and I also wish all the best to all our customers, and once again express my gratitude to the builders fraternity as well as the NAREDCO and Kradai Telangana Building Association, all other builders also. So I once again express all the best to each one of us and wish this expo a great success. Thank you very much. డ్రీమ్ హౌస్ ఎలా ఉండాలి అంటే అందంగా ఉండాలి, విశాలంగా ఉండాలి, లావిష్ గా, స్టైలిష్ గా, అల్ట్రా మోడర్న్ గా ఉండాలి. చూస్తే అద్భుతం అనిపించాలి. ఏ విషయంలో అయినా కూడా తగ్గేదే లేదు అనిపించాలి. మీ డ్రీమ్ హౌస్ ఏదైనా సరే ఆ కళకు నిజరూపం ఇచ్చేది అన్విత గ్రూప్. అద్భుతమైన ఫీచర్స్, హై క్వాలిటీ కన్స్ట్రక్షన్, లావిష్నెస్ కు ఐకానిక్ గా నిలిచేటువంటి ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టులతో కస్టమర్లను మెస్మరైజ్ చేస్తోంది అన్విత గ్రూప్. అన్విత గ్రూప్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ అన్విత హై9. ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలోని ఈ ప్రాజెక్ట్ క్వాలిటీ, కంఫర్ట్ అండ్ అట్రాక్షన్ ల పర్ఫెక్ట్ బ్లెండ్. 1.6 కిలోమీటర్ల స్కై వాక్ అన్విత హై9 ప్రాజెక్ట్ కు మేజర్ అట్రాక్షన్. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ పై నడుస్తుంటే గ్రాఫిక్స్ లో మాత్రమే సాధ్యం అనిపించే అరుదైన దృశ్యం అందంగా, అద్భుతంగా ఆస్వాదించడం సాధ్యమవుతుంది. 15 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 9 టవర్లుగా హై9 ప్రాజెక్ట్ ను కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సిటీలో వెల్ డెవలప్డ్ ఏరియా అయిన మేడ్చల్లో అన్విత సంస్థ డెవలప్ చేస్తున్న యూనిక్ ప్రాజెక్ట్ అన్విత పార్క్ సైట్. ఈ ప్రాజెక్ట్ లో ప్రతి విల్లాకు బ్యాక్ యార్డ్ లో పార్క్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. పిల్లల్ని గ్యాడ్జెట్ నుంచి గార్డెన్ వైపు నడిపించేలా ప్రతి ఒక్క క్లస్టర్ లో యూనిక్ థీమ్ తో పార్క్ ను డెవలప్ చేస్తున్నారు. ఆధునిక జీవనానికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలతో, అత్యున్నత ప్రమాణాలతో ఈ ప్రాజెక్ట్ ను తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాండ్ రేంజ్ లో నిర్వహిస్తున్న మెగా ప్రాపర్టీ ఎక్స్పోకు అన్విత గ్రూప్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. అన్విత సంస్థ అధినేత బొప్పన్న అచ్యుతరావు గారు ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎస్బీఐతో అన్విత గ్రూప్ కు మొదటి నుంచి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎస్బీఐ ఎంప్లాయీస్ లో అత్యధికం అన్విత కస్టమర్లు కావటం ఈ రెండు సంస్థల మధ్య ఉన్న చక్కటి రిలేషన్ కు అద్దం పడుతుంది. హలో అండి, ఎస్బీఐ ప్రాపర్టీ షోలో మేము ప్రలాడియం స్పాన్సర్గా మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇక్కడ అన్విత గ్రూప్ నుంచి 3 ప్రాజెక్ట్స్ మేము షోకేస్ చేస్తున్నాం. అన్విత ఇవానా, అన్విత హై9 అండ్ పార్క్ సైడ్. అన్విత ఇవానా ఓఆర్ఆర్ ఫేసింగ్ నెక్స్ట్ నియోపోలిస్ ఉన్న ప్రాజెక్ట్. ఇందులో 2 టవర్స్ మేము రెడీ టు మూవ్ స్టేజ్లో తీసుకొచ్చాము. అంటే 1 ఇయర్ బిఫోరే మేము కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 50% సేల్స్ కంప్లీట్ అయినాయి ఈ ఇయర్లో. అలాగే హై9 కూడా ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అందరూ కూడా ఆల్మోస్ట్ 50% సేల్స్ కంప్లీట్ అయినాయి. ఆల్మోస్ట్ కొల్లూరులో మేము మేజర్ ప్రాజెక్ట్స్ ఏదైతే స్టార్ట్ చేసామో అన్నీ కూడా సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇయర్ చాలా బాగా సక్సెస్ఫుల్గా మేము ఆల్మోస్ట్ 50% సేల్స్ కంప్లీట్ చేసాం ఇవానా అండ్ హై9లో. ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క కాన్సెప్ట్తో మేము డిజైన్ చేసాం. ఆ విధంగా లో బడ్జెట్లో వెరీ హై అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మేము ప్రాజెక్ట్స్ మేము బిల్డ్ చేస్తున్నాము. 2 టవర్స్ మాత్రం అందరికన్నా ముందుగా అంటే మేము 1 ఇయర్ బిఫోరే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కస్టమర్స్కి. దానివల్ల మా బ్రాండ్ కూడా చాలా మార్కెట్లో బాగా నేమ్ క్రియేట్ చేస్తున్నాము. దానివల్ల ఒకటి విల్లా ప్రాజెక్ట్, ఒకటి పార్క్ సైడ్ అని మేడ్చల్ ఓఆర్ఆర్ దగ్గరలో ఒకటి చేస్తున్నామండి. అది కూడా వెరీ యూనిక్ కాన్సెప్ట్తో చేస్తున్నాము. 50 ఏకర్స్లో 35 ఏకర్స్ గ్రీనరీ స్పేసెస్, గ్రీనరీ వైజ్గా మేము డిజైన్ చేసాం. ఓన్లీ 15 ఏకర్స్లో విల్లాస్ ఉంటాయి. అంటే 800 స్క్వేర్ యార్డ్స్లో ఒక్కొక్క విల్లా కింద డిజైన్ చేసాం. వెరీ యూనిక్ కాన్సెప్ట్, క్లస్టర్ టైప్ మేము డిజైన్ చేసాం. మా ప్రాజెక్ట్స్లో అన్విత ఇవానా అండ్ హై9 అండ్ పార్క్ సైడ్లో కస్టమర్స్ అడుగుతున్న పాయింట్స్ అంటే ప్రీ ఈఎంఐలో ఏమైనా యూనిట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. దాన్ని బేస్ చేసుకుంటూ మేము 3 ప్రాజెక్ట్స్లో కొన్ని యూనిట్స్ వరకు మేము ఈ ఎక్స్పోని బేస్ చేసుకుంటూ దాన్ని ఇంట్రడ్యూస్ చేశాము. జస్ట్ 10% డౌన్ పేమెంట్ చేస్తే టిల్ ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ ఆర్ విల్లా హ్యాండ్ ఓవర్ వరకు కూడా మీరు ఎటువంటి పేమెంట్ చేయనవసరం లేదు. అటువంటి ప్లాన్తో కొన్ని యూనిట్స్ని ఇంట్రడ్యూస్ చేశాము. మీరు దాని గురించి మా స్టాల్కి వచ్చి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు.
కాలం మారినా, కాంపిటీషన్ ఎంత పెరిగినా కస్టమర్ల నమ్మకం చెక్కు చెదరకుండా ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. రియాలిటీ రంగంలో కస్టమర్లు కోరుకున్న దానికి మించి ఇవ్వగలిగేటువంటి సంస్థకే గొప్ప బ్రాండ్ వాల్యూ దక్కేది. ప్లానింగ్, వర్క్, కన్స్ట్రక్షన్, డిజైన్, క్వాలిటీ ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ టాప్ గా ఉంటూ కస్టమర్ల అభిమాన బ్రాండ్ గా ఎదిగిన సంస్థ వాసవి గ్రూప్. కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగ టైంలో డ్రీమ్ హౌస్ లో అడుగు పెట్టడం అంటే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేనిది. వాసవి సంస్థ తమ కస్టమర్లకు ఈ అల్టిమేట్ హ్యాపీనెస్ ను గిఫ్ట్ గా ఇస్తోంది. సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ప్రాజెక్టులను కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేస్తోంది. వాసవి సంస్థ లేటెస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ వాసవి లేక్ సిటీ, నందనం ప్రాజెక్టులు రెండు హ్యాండ్ ఓవర్ చేసేందుకు వాసవి సంస్థ సిద్ధంగా ఉంది. దేశంలోని బ్యాంకింగ్ రంగం దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వారం హైటెక్స్ లో గ్రాండ్ రేంజ్ లో ప్రాపర్టీ ఎక్స్పోను నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ కు వాసవి గ్రూప్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. ఇందులో వాసవి సంస్థ లేటెస్ట్ ప్రాజెక్టులన్నిటినీ షోకేస్ చేస్తోంది. వాసవి సంస్థ లేటెస్ట్ గా ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ అయినటువంటి బాలి థీమ్ తో ఒక కొత్త ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తోంది. బెంగళూరు హైవే పై ఫ్యూచర్ డెస్టినేషన్ అయిన శంషాబాద్ లో వాసవి విజయ్ విహార్ పేరుతో ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తోంది. SBI ప్రాపర్టీ ఎక్స్పోలో ఈ ప్రాజెక్ట్ తో పాటు వాసవి ఇతర ప్రాజెక్టులకు ట్రెమెండస్ రెస్పాన్స్ లభించింది. SBI ప్రాపర్టీ ఎక్స్పోలో వాసవి పల్లాడియం స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. What do you say about it? I'm very happy, Andy, that Vasavi is a Palladium sponsor for SBI Property Show. I hope every home buyer comes and seeks that opportunity over there. Andarki telsinde SBI is one bank where every customer wants their home loan. I think that has the best rate of interest, and customer ko oka nammakam SBI ochindi ante. So I think it will be a very good opportunity for every home buyer to come into that property show. Okay, we know that you have a special relation with the SBI. Can you explain more about it? SBI is one bank where I think we are trusted. That bank and that bank trusts us. We are having a very cordial relationship with that. Maku SBI bank has given a project funding for us for one of our major project, Vasavi Anandanilayam. And most of our projects also, we always choose that SBI is which gives us the APF. In that way, the customers are also happy and we are also happy for the customers and they are happy with the bank. We are showcasing more than 10 projects in our SBI property show, Andy, including commercial properties, residential properties and layouts. It will be a great opportunity for us also to showcase all our projects over there. I think SBI has done an amazing job. Many visitors, they can get a proper house in which they want or which they want to invest, and it will be a great opportunity for customers and the developers. సో అత్యుత్తమ ప్రాజెక్టులు చేపట్టడమే కాదు, కరెక్ట్ టైంలో వాటిని డెలివర్ చేయడం కూడా వాసవికి ఉన్న స్పెషాలిటీ. వాట్ వాసవి ప్రామిసెస్ వాసవి డెలివర్స్ ఆన్ టైమ్ అని అందరూ అంటుంటారు. సో 2026లో మీరు ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? 2026లో I think we can tell Vasaviకి 2026 is a handover year. We will hand over more than 3,000 units in the next coming year. God. Okay. I think that is going to be a major year in our company also, because delivering 3,000 units in 1 year is not a small number, but our target is to deliver more than 3,000 units next year. We are ready for that, and we are hoping that all our customers also will be enjoying next year with all the fit out period and all. 2026 we are going to hand over mana Vasavi Urban, Vasavi Sky City Tower 2 and Vasavi Lake City and Vasavi Skyla also. Yeah. So it will be a very major year for all of us. Hoping it will be great. ఎస్ రియలీ గ్రేట్. ఇట్ సౌండ్స్ గ్రేట్ యాక్చువల్లీ. 3,000 యూనిట్స్ ఒకసారిగా డెలివర్ చేయడం అనేది ఐ థింక్ హైదరాబాద్లోనే అదొక బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనుకుంటా 2026లో. అండ్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే. Thank you so much. Thank you. ప్రతి అడుగులోనూ కస్టమర్ల ఆకాంక్షలను నెరవేర్చాలనే లక్ష్యం, ప్రతి ప్రాజెక్టులను కస్టమర్లకు ప్రాఫిట్ అందించాలనే ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్కు బెస్ట్ వాల్యూ దక్కాలనే విజన్, ఇవన్నీ క్వాలిటీలున్న రియాలిటీ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. అందుకే ఎప్పుడూ కస్టమర్ల ఫేవరెట్ సంస్థగా నిలుస్తూ వస్తోంది. బెస్ట్ కనెక్టివిటీ, పీస్ఫుల్ లొకేషన్స్, ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో గిరిధారి విజయవంతంగా పూర్తి చేసిన మేజర్ ప్రాజెక్టులు ఈ సంస్థ ప్లానింగ్ అండ్ విజనరీకి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. సిటీలోని మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ అతిపెద్ద విల్లా ప్రాజెక్ట్ ను డెవలప్ చేసింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ గేట్ నెంబర్ 17-18లకు సమీపంలో గిరిధారి డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఈ ప్రాజెక్ట్ లో 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ దేనికదే సాటి అన్నంత గ్రాండ్ గా ఉంటాయి. 13.75 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రకృతికి ప్రగతికి అత్యంత చేరువలో ప్రాస్పరా కౌంటీ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సైతం సులువుగా చేరుకునే వీలుండడం ప్రాస్పరా కౌంటీకి తిరుగులేని అడ్వాంటేజ్. హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్
ఏరియా అయిన కిస్మత్పూర్ లో గిరిధారి సంస్థ ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాస్పరా కౌంటీకి 6,000 ఎకరాల్లో ఉన్న గ్రీన్ వ్యూ, చక్కని నీటి సరఫరా కస్టమర్లను భలే అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లా చాలా సూపర్ గా ఉన్నాయని ఇక్కడ ప్రాపర్టీలు కొనుగోలు చేసిన కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాస్పరా కౌంటీ అనేది యాక్చువల్లీ ప్రాస్పరా అంటే ప్రాస్పరస్ ఉండేటట్టు ఆ నేమ్ సూచి చేసి ఆ నామకరణం చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే కిస్మత్పూర్ అనే ఆ లొకేషన్ ఎందుకు సూచి చేసుకున్నామంటే 6,000 acres అంటే జూబ్లీహిల్స్లో ఈ కేబీఆర్ పార్క్ 470 acres నియర్ బై. ఈ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లయితే ఉన్నాయో అంతకు బెటర్గా, అంటే హైదరాబాద్ని ది బెస్ట్ జీరో పొల్యూషన్ ఏరియా ఏదంటే రాజేంద్ర నగర్, దాంతోపాటు హిమాయత్ సాగర్. ఆ వాటర్ హిమాయత్ సాగర్ వాటర్ ఎక్కడైతే మాకు వచ్చే రివర్, మన ముందర వచ్చే రివర్ ఫ్రంట్ వాటర్ ఈసా రివర్, దాని బిహైండ్ పక్కకే మన ప్రాస్పరా కౌంటీ. యాక్చువల్లీ ప్రాస్పరా కౌంటీ వాస్ అండ్ క్లైమేట్ పరంగా కానివ్వండి, ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి, ఏ రకంగా చూసుకున్నా 100%. అంటే సౌత్కి వెళ్ళి నార్త్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇట్స్ గుడ్ సైన్. అండ్ పక్కకి శ్రీకృష్ణ టెంపుల్ ఆల్సో ఉంది. అండ్ జూబ్లీస్కి వెళ్ళినా 10-15 minutes డ్రైవ్, గచ్చిబౌలికి వెళ్ళినా 10-15 minutes డ్రైవ్. అండ్ ఎయిర్పోర్ట్ ఆల్సో సేమ్. అంటే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, 10-15 minutes డ్రైవ్ ఇన్ ప్రాస్పరా కౌంటీ ప్లేస్. సో బ్యూటిఫుల్. హైదరాబాద్ని ది బెస్ట్ అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే పొల్యూషన్ లేని వాటర్ అండ్ పొల్యూషన్ లేని గాలి, మనిషి బతికేటి రెండే మీద. సో ఆ రకంగా మేము ఆ ఏరియాలో ఆ ప్రాస్పరా కౌంటీ అనేది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ లావిష్ విల్లాస్ 100% హైదరాబాద్ని ది బెస్ట్ #1 విల్లా గేటెడ్ కమ్యూనిటీ కాబోతా ఉన్నది. నేను ఇంతకు మొదలు కూడా చెప్పడం జరిగింది. ఫ్యూచర్ అనేది ఆ ఏరియా ఉంటుంది నా ప్రిడిక్షన్. యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ చేస్తేనే కస్టమర్లకు బిల్డర్కు గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. బట్ మా సిచ్యువేషన్కి వస్తే మాకు ఎన్ని ప్రాజెక్టులు చేసినా ఒక 20 years బ్యాక్ తీసుకున్న కస్టమర్ కూడా ఈరోజు మాకు ఫ్రెండ్గా ఉన్నారు. 100% ప్రాక్టికల్గా ఉంటాం. కస్టమర్లు కూడా వాళ్ళకి టైం లేక వాళ్ళు బిజీ లైఫ్ అంతా ఉంటుంది కాబట్టి మాకు నమ్మకం ఇచ్చి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100% బిల్ చేసి ఇవ్వాలి. కాబట్టి మేము 6 నిమిషాలు తప్పించి డెఫినెట్గా వాళ్ళకు ఆ ప్రాజెక్టు అందజేస్తాం. ఏ ప్రాజెక్ట్ అయినా ఉండని, విల్లాలు ఉండని, అపార్ట్మెంట్లు ఉండని, ఏదన్నా ఉండని డెఫినెట్గా వాళ్ళకి కృతజ్ఞత ఉంటాం. 100% వాళ్ళకి సెక్యూర్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. వాళ్ళకి ఏదైతే వర్డ్ చెప్తారో దాని రకంగా మేము వర్క్ చేస్తాం. కాబట్టి బ్రహ్మాండంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ అంచెలంచెలు ఎదుగుతూ ఇంత ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. రియాలిటీ రంగానికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ప్రగతి పదంలో రియాలిటీ సెక్టర్ ను కీలకంగా మార్చడంలో కీలకమైన పాత్ర పోషిస్తోంది నారెడ్కో తెలంగాణ. సమాజంలోని విభిన్న రకాల ఆకాంక్షలు నెరవేర్చేలా రియాలిటీ రంగం ముందడుగు వేయడంలో ప్రభుత్వానికి డెవలపర్లకి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తూ నారెడ్కో తెలంగాణ అందించిన సేవలు ఎంతో నిరుపమానమైనవి. తెలంగాణ రాష్ట్రం రియాలిటీ రంగంలో అగ్రగామిగా వెలుగొందటంలో నారెడ్కో తెలంగాణ ముఖ్యమైన పాత్ర పోషించింది. నారెడ్కో 30 వసంతాల విజయవంతమైన ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆత్మీయ సమావేశం రీసెంట్ గా జరిగింది. శంషాబాద్ లోని ఫోర్ట్ గ్రాండ్ లో ఈ నెల 19న జరిగిన ఈ ఈవెంట్ ను 30 సంవత్సరాల విశిష్టతల సమాహారంగా ఘన చరిత్రకు దర్పణంగా నిలిచేలా నారెడ్కో తెలంగాణ ప్రస్తుతం కార్యవర్గం నిర్వహించింది. రియాలిటీ రంగానికి చెందిన ప్రముఖులంతా నారెడ్కో 30 వసంతాల వేడుకకు కుటుంబాలతో సహా తరలి వచ్చారు. అందరికీ నమస్కారం. ఈ రోజున చాలా 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 సంతోషంగా ఉంది నాకైతే. పుత్రోత్సాహము కొడుకు పుట్టినప్పుడు కాదు, ఆ కొడుకు పెరిగి పెద్దవాడై విద్యావంతుడై అందరి చేత శభాష్ అనిపించుకున్న రోజునే నిజమైన పుత్రోత్సాహం అంటారు. ఈ రోజున నాకు అలాంటి పుత్రోత్సాహం కనబడుతోంది. నాకు 30 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఆనాటి ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అనేది అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు నారెడ్కో తెలంగాణ గాను, నారెడ్కో ఆంధ్రప్రదేశ్ గాను ఎదిగి అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తున్న సంగతి మనకు అందరికీ తెలుసు. భారతదేశంలో ఇతర రాష్ట్రాలే కాదు, ఇతర దేశాల్లో కానీ ఇవాళ ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్డర్స్గా మనందరూ కూడా నిలబడగలిగాము అంటే మనం గర్వంగా చెప్పుకోవాలి. ఈ రోజు వరకు 30 సంవత్సరాల్లో ఎలక్షన్ అనే పేరు లేకుండా నిలబడ్డ ఏకైక సంస్థ ఏది అంటే అది నారెడ్కో తెలంగాణ. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అసోసియేషన్లో ఏ గొడవలు లేకుండా ఎలా అయితే ఉన్నామో రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
సెలవు తీసుకున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. నారెడ్కో తెలంగాణ 30 సంవత్సరాల పండుగ వేడుకకు విచ్చేసిన విశిష్ట అతిథులు, గౌరవనీయులైన ప్రముఖులు, నారెడ్కో సభ్యులు, సహచరులు మరియు కుటుంబ సభ్యులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి మరియు రాష్ట్ర నిర్మాణంలో 3 దశాబ్దాలుగా నిబద్ధతతో బిల్డర్లు, డెవలపర్లకు ప్రాతినిధ్యం వహించడం, కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడటం మరియు ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అనే ఎజెండాతో ప్రారంభమైన ఈ సంస్థ తెలంగాణలో ఒక విశ్వసనీయ సంస్థగా ఎదిగింది. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు అనుకునే ఎకనామికల్ గ్రోత్ రావాలంటే దాంట్లో రియల్ ఎస్టేట్ రంగం పాత్ర ఎంతో ఉంది. సో ఆ విషయంలో మా వంతు పాత్ర మేము పోషిస్తూ ఉన్నాం. సో హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడం మరియు భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి మన పరిశ్రమ నుండి అంచనాలు గతంలో కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ యజ్ఞంలో నారెడ్కో సభ్యులందరం కలిసి తెలంగాణను అండ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టడానికి నారెడ్కో తెలంగాణ ప్రయత్నం చేస్తుంది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన నారెడ్కో ఫౌండేషన్ సభ్యులు, నారెడ్కో పాస్ట్ ప్రెసిడెంట్స్ అండ్ ఇప్పుడు నారెడ్కో సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విద్య, వైద్యం, వ్యాపారం, రవాణా రంగాల్లో విజయవాడ నగరం ఎంతో ప్రసిద్ధి చెందింది. అమరావతి అభివృద్ధితో ఈ సిటీలో ప్రగతి మరింత పరుగులు తీస్తోంది. ప్రగతికి, ఆనందమయమైన జీవితానికి పేరొందిన ఈ నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. ఈ కలల్ని నిజం చేసుకోవడానికి ఇదే సరైన తరుణం అంటోంది క్రెడై విజయవాడ చాప్టర్. కొత్త సంవత్సరం బిగినింగ్ లో సంక్రాంతి పండుగకు ముందు విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో రియాలిటీ రంగానికి బూస్టప్ ఇచ్చేలా క్రెడై విజయవాడ చాప్టర్ గ్రాండ్ లెవెల్లో ప్రాపర్టీ షోను కండక్ట్ చేయనుంది. క్రెడై ప్రాపర్టీ షో ఈవెంట్ జనవరి 9, 10, 11 తేదీల్లో విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది. విజయవాడలో మోస్ట్ ఎవైటెడ్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ ఈవెంట్ గా పేరు తెచ్చుకున్న ఈ ప్రాపర్టీ షోను గ్రాండ్ రేంజ్ లో కండక్ట్ చేసేందుకు క్రెడై విజయవాడ చాప్టర్ ఏర్పాట్లు చేస్తోంది. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో ఏర్పాట్లపై క్రెడై విజయవాడ ప్రెసిడెంట్ జేఎస్ఆర్ మోహన్ రావు గారు మాట్లాడుతున్నారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. హలో వ్యూవర్స్, క్రెడై విజయవాడ చాప్టర్ ప్రెసిడెంట్ అయిన మోహన్ రావు గారితో ఉన్నాము. సో ఆయన అడిగి ప్రాపర్టీ షో మరికొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సో హాయ్ సార్. క్రెడై విజయవాడ చాప్టర్ 11th ప్రాపర్టీ షో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఒక రకంగా ప్రాపర్టీ షోలు విజయవాడలో జరగటం అనేది బిల్డర్స్ తరఫున మేమే ఆజ్యం, తర్వాత మిగతా అంతా వచ్చారు. 11th ప్రాపర్టీ షో కూడా ఘనంగా చేస్తున్నాము. జనవరి 9, 10, 11 ఈ 3 రోజులు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ ప్రాపర్టీ షో జరుగుతుంది. ఈ ప్రాపర్టీ షోకి చీఫ్ గెస్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తారన్నది చాలా వరకు కన్ఫర్మ్ అయ్యింది. వారు కాక ఇంకా మంత్రులు, పట్టణంలో విఐపీలంతా కూడా ఈ 3 రోజుల్లో ప్రాపర్టీ షోని విజిట్ చేస్తారు. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో ఏర్పాట్లపై క్రెడై విజయవాడ సెక్రటరీ రఘురామ్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. నమస్కారం సార్. నమస్తే అండి. క్రెడై అమరావతి విజయవాడ 11th ప్రాపర్టీ షోకి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్? 11th ప్రాపర్టీ షో మేము చాలా ఘనంగా చేయబోతున్నామండి. ఈసారి అందరూ కూడా ఎక్కువగా పెద్ద పెద్ద బిల్డర్స్ కూడా ఇక్కడ విజయవాడలో స్టార్ట్ చేసి ఉన్నారు. అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయితేనేమి, లేఅవుట్స్ అయితేనేమి, వీళ్ళందరికీ కూడా మేము మంచిగా ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నాము. ఇదంతా కూడా చాలా హై ఎండ్గా ఉండబోతుందండి ఈ ప్రాపర్టీ షో. క్రెడై విజయవాడ ప్రాపర్టీని ఆదర్శంగా చూసుకొని మిగతా చాప్టర్లు కానీ సంథింగ్ అదర్ ప్రాపర్టీ షో కూడా చేయడానికి మా ప్రాపర్టీ షోని విజిట్ చేస్తుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. అలాగే విజయవాడ ప్రజలందరికీ కూడా రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి ముందు మా ప్రాపర్టీ షో కూడా చాలా ఘనంగా సంక్రాంతి ఉత్సవాలతో జరుపుకోబోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షోకి ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరించనున్న పీవీఆర్ గ్రూప్ మేనేజింగ్ పార్ట్నర్ బండి పవన్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. హేవెల్ మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ పీవీఆర్ గ్రూప్స్ బండి పవన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. క్రెడై విజయవాడ 11th ప్రాపర్టీ షోలో మీరు ప్లాటినం స్పాన్సర్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ అండి. క్రెడై విజయవాడ 11th ప్రాపర్టీ షో అనేది చాలా ప్రెస్టీజియస్ జరుగుతుంది. దానిలో పీవీఆర్ గ్రూప్ తరఫున ప్లాటినం స్పాన్సర్గా మేము పార్టిసిపేట్ చేస్తున్నామండి. పీవీఆర్ గ్రూప్ తరఫు నుంచి ఒక 10 ప్రాజెక్ట్స్ని మేము షోకేస్ చేస్తున్నామండి. దీనిలో అవుట్ ఆఫ్ 10 ప్రాజెక్ట్స్ అన్ని సిటీలో ప్రైమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే స్టేట్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కుంచనపల్లిలో మెగా ఐకాన్, అది అరౌండ్ అది ఒక 900 ఫ్లాట్స్. అలాగే సిటీ ప్రైమ్ లొకేషన్ ఈనాడు బ్యాక్ సైడ్ ఉన్న ప్రాజెక్ట్ కానీ, అలాగే కానూరులో ఉన్న ప్రాజెక్ట్స్ కానీ, అలాగే ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్లో ఉన్న ప్రాజెక్ట్స్ కానీ, ఇలా మల్టిపుల్గా ఒక 10 గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ని మనం పీవీఆర్ గ్రూప్ తరఫు నుంచి ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఎందుకు ఈ టైంలో మనం ప్రాపర్టీ షో పెట్టి ఎంత గ్రాండ్గా ఎందుకు చేస్తున్నాం అంటే, దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ హాలిడేస్. ఎన్ఆర్ఐస్ వీళ్ళందరూ కూడా ఈ పొంగల్ ఫెస్టివల్కి విజయవాడ రావడం జరుగుతుంది. ఈ టైంలో ఫుట్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి టైంలో క్రెడై లాంటి ఒక క్రెడిబిలిటీ ఉన్న ప్రాపర్టీ షో పెడితే
ఎవ్రీ ఇయర్ లాగా మళ్ళీ సక్సెస్ అవుతాం, మంచి బిజినెస్ వస్తుంది, కస్టమర్ కూడా ఒక జెన్యూన్ ప్రొడక్ట్ ఇస్తాం అని ఒక నమ్మకంతో ఈ టైంలో ప్రాపర్టీ షో చేయడం జరుగుతుందండి. విజయవాడలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని విజిట్ చేసి ఒక 1 year మీరు టైం స్పెండ్ చేస్తే ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుందో, ఈ ప్రాపర్టీ షోకి వచ్చి ఒక 1 hour స్పెండ్ చేస్తే మీకు అలాంటి మంచి క్వాలిటీ ఉన్న ప్రాజెక్ట్స్ దాని అన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. ఈ ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్ని షోకేస్ చేస్తున్నారు? పీవీఆర్ ఎలైట్ అని కానూరులో ప్రాజెక్ట్ ఉంది, అలాగే పీవీఆర్ ఐకానిక్ టవర్స్ అనేది 100 feet రోడ్లో ప్రాజెక్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ రోడ్లో పీవీఆర్ గ్రాండ్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది, అది ప్రొజెక్ట్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం తాడేపల్లిలో రాయల్ ఐకాన్ అనే ప్రాజెక్ట్ ఉంది, అది కూడా మెయిన్ రోడ్ దగ్గర. అలాగే తాడేపల్లి పక్కన కుంచునపల్లిలో అది ఒక 900 flats పీవీఆర్ మెగా ఐకాన్ అండి, అది ఒకటి షోకేస్ చేస్తున్నాం. అలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మాకేంటంటే ఆల్ ఓవర్ ది విజయవాడ 4 sites ప్రాజెక్ట్స్ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ ప్రాజెక్ట్, అన్ని ప్రాజెక్ట్స్ కూడా అక్కడ షోకేస్ చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్, థ్యాంక్ యూ. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సోషల్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బై.